ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ నేర్పిన వంటలు. ఈరోజు మీకు చూపించబోయే స్నాక్ ఐటమ్ మూంగ్ దాల్. మూంగ్ దాల్ చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో చెప్తున్నాను, చూసుకోండి. మూంగ్ దాల్ చేయడానికి మూంగ్ దాల్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ కావాలి. మూంగ్ దాల్ ముందుగా నేను ఒక కప్ తీసుకున్నాను. ఒక కప్కి 4 cups ఆఫ్ వాటర్లో నానబెట్టాను 4 to 5 hours క్రిస్టల్ సాల్ట్ వేసి. 5 hours క్రిస్టల్ సాల్ట్లో నానబెట్టి తీసిన మూంగ్ దాల్ మంచిగా నీరంతా వడగట్టేసి చుక్క నీరు లేకుండా తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనకు కావాల్సిందల్లా ఒక్కటే. మీరు ఒక పీస్ తిని చూడండి, సాల్టీగా ఉంటుంది. ఎందుకంటే క్రిస్టల్ సాల్ట్లో నానబెట్టాం కాబట్టి మనం సాల్ట్గా. ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే ఆయిల్. ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని జస్ట్ తగినంత ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. జస్ట్ కొంచెం ఫ్రైకి, యాక్చువల్గా డైరెక్ట్ ఫ్రై చేయొద్దు. సో నేను వేరే మెథడ్ చూపిస్తాను ఎలా ఫ్రై చేయాలో. ఆ విధంగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, ఫైన్, రెడీ టు కుక్. యాక్చువల్గా నేను ఈ జల్లిగంట తీసుకుంటున్నాను. ఎందుకు అని అంటే తీసుకోవడానికి ఎగ్జాక్ట్లీ మూంగ్ దాల్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది దేంట్లోంచి, మన కడాయిలోంచి. సో నేను ఇలా ఈ కింద జల్లి హోల్స్ ఉంటాయి కాబట్టి జల్లిగంటని డైరెక్ట్గా ఈ ఆయిల్లో పెడుతున్నాను. యూ కెన్ సీ. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి, ఒక్కసారి తీసి ఎంతవరకు ఫ్రై అయ్యాయి అనేది. కొంచెం కావాలి. యూ కెన్ సీ ఫ్రెండ్స్, కంప్లీట్గా బబ్లింగ్ అనేది తగ్గిపోయింది. సో ఇట్స్ రెడీ, ఇట్స్ కుక్డ్ ఓవర్ అనమాట కంప్లీట్లీ. యూ కెన్ టేక్ ఇట్ నౌ. బయటికి తీసేయచ్చు. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది మూంగ్ దాల్ రెడీ. కాకపోతే పొయ్యి మీద నుంచి దింపాక టిష్యూ పేపర్స్ మీద పెట్టుకొని అది చల్లారేంత వరకు ఆగి కంప్లీట్గా ఆయిల్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం సర్వింగ్కి రెడీ చేసుకోవాలి.